ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్రీవాణి. పిల్లలకి మామూలుగా వాళ్ళు చేసిన ఇబ్బంది అంటే ఆ రోజు వాళ్ళు ఏదైనా అల్లరి చేసినప్పుడు దానివల్ల మీరు ఎంత బాధపడ్డారు, అదొక నెగిటివ్ థింగ్, అలా చేయకూడదు అని చెప్పడానికి కరెక్ట్ టైమింగ్ ఏంటంటే స్లీపింగ్ టైం. వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళ మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీ పక్కన పెట్టండి, పడుకోబెట్టి ఒక ఎఫెక్షనేట్ ఫీలింగ్ తోటి వాళ్ళకి ఒక స్టోరీ రూపంలో చెప్పాలి. వాళ్ళ నేమ్స్ యూజ్ చేయకుండా యానిమల్ నేమ్స్ కానీ చిన్న వేరే ఒక ఫ్రెండ్స్ నేమ్స్ కానీ, నార్మల్గా చిన్న యానిమల్స్ ఉంటాయి కదా వాటి నేమ్స్, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన క్యారెక్టర్స్ ఉంటాయి కార్టూన్లో, అలాంటి నేమ్స్ పెట్టేసి ఈరోజు ఈ ఇన్సిడెంట్ ఇలా ఆ అబ్బాయి చేశాడు, దానివల్ల వాళ్ళ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, అది అలా కాకుండా ఇలా చేసి ఉంటే వాళ్ళమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎంత బాధపడి ఉంటుంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందని ఇలా ఒక స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళని ఎప్పుడైనా కూడా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు దాన్ని ఫోకస్ చేయరు, అంటే దాన్ని వినరు. కానీ ఒక స్టోరీ రూపంలో, మోరల్ రూపంలో చెప్పినప్పుడు ఏమవుతుందంటే దాన్ని వాళ్ళు అబ్జర్వేషన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని వాళ్ళకు కరెక్షన్, అంటే వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచించే క్యాపబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కంప్లీట్గా స్లీపింగ్ టైంలోనే ఇలాంటివి చేయండి, వాళ్ళలో మార్పు అనేది చూడండి. థ్యాంక్ యూ.